నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందేస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకో బ్యాంగిల్ సెట్ మేకింగ్ అనేది నేను మీకు షేర్ చేయబోతున్నానండి. చూస్తున్నారు కదండీ, వీడియోలో ఉన్న బ్యాంగిల్ సెట్ అనేది నాకైతే ఆర్డర్ అనేది వచ్చిందండి. సో, ఇప్పుడు ఈ బ్యాంగిల్ మేకింగ్ వీడియో అనేది నేను మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ ఈ బ్యాంగిల్ మేకింగ్ కోసం నేను ఏ కుందన్స్, చమ్కీస్ అనేది యూజ్ చేశానో ఈ వీడియోలో అయితే నేను మీకైతే షేర్ చేస్తానండి. డీటెయిల్స్ అన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చేసేసి ఈ బ్యాంగిల్ సెట్ మేకింగ్ ఎలా ఉంది అనేది, బ్యాంగిల్ సెట్ అనేది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ అనేది చేయగలరండి. మీరు కామెంట్ చేస్తే గనక నాకు ఇంకా ఇట్లాంటి ఐడియాస్ అనేది నేను కొంచెం మీకు షేర్ అనేది చేయగలను. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నా వీడియోస్ కానీ చూస్తున్నారు కానీ ఎవరు అనేది సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇలాంటి వీడియోస్ అనేది చేయడానికి నాకు కూడా కొంచెం హోప్ అనేది ఉంటుందండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయగలరు ప్లీజ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంటే మనం బ్యాంగిల్ మేకింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నానండి. దీనికోసం అయితే నేనైతే మెటల్ బ్యాంగిల్స్ అనేది తీసుకున్నానండి. నా దగ్గర 2/6 సైజ్ బ్యాంగిల్స్ అనేది తీసుకున్నాను. వీటిని 3 బ్యాంగిల్స్ అనేది ఈక్వల్ సైజులో పెట్టేసుకొని ముందు గ్లో అప్లై చేసేసి నేను ఈ విధంగా అయితే అతికిస్తున్నానండి. నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ విధంగా ఒక్కొక్క బ్యాంగిల్కి గ్లో అప్లై చేసి తర్వాత ఇంకో బ్యాంగిల్ అనేది అతికించి మళ్ళీ గ్లో అప్లై చేసి ఇంకో బ్యాంగిల్ అయితే అతికిస్తామండి. ఇలా అతికించేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేస్తే కనుక అది ఆరిపోతుంది. బ్యాంగిల్స్ అనేది ఇలా గ్లో అప్లై చేసి అతికించేసిన తర్వాత కొంచెం సేపు అయితే పక్కన అయితే పెట్టాలండి. మినిమం 1 to 2 అవర్స్ అయితే కనుక పక్కన పెట్టాలి. ఎందుకంటే గ్లో అనేది ఆరిపోతే కనుక మనకి బ్యాంగిల్ అనేది నీట్గా వస్తుంది. ఇలా గ్లో అనేది ఆరకుండా కనుక మీరు బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ అనేది ర్యాప్ చేస్తే కనుక అది గాజు అటు ఇటు అయితే కదిలిపోతుందండి. అందుకే గ్లో అప్లై చేసిన తర్వాత 2 అవర్స్ అయినా మినిమం దాన్ని ఆరనివ్వాలి. ర్యాపింగ్ కోసం నేను సిల్క్ థ్రెడ్ వైలెట్ కలర్ తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ అనేది ఈ విధంగా అయితే ఆరిపోయాయండి. 3 బ్యాంగిల్స్ అనేది అతికించేసాం కదండి, మనకి ఇలా అయితే వచ్చేసింది. అండ్ సింగిల్ బ్యాంగిల్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ అయితే కనుక స్టాండ్స్ అనేది తీసుకోవాలండి. నేను 3 బ్యాంగిల్స్ అనేది అటాచ్ చేశాను కదండి ఇందాక. సో, వాటికైతే నేను 45 నుంచి 50 వరకు స్టాండ్స్ అనేది తీసుకుంటానండి సిల్క్ థ్రెడ్వి. అండ్ సింగిల్ బ్యాంగిల్ ఉంది కదండి, దానికైతే 30 అనేది తీసుకుంటానండి. ఇవి పెద్ద బ్యాంగిల్స్ కదండి, సింగిల్ బ్యాంగిల్ కాబట్టి దానికి నేను 45 నుండి 50 అయితే తీసుకుంటానండి. నేను ప్రెజెంట్ అయితే కనుక 50 స్టాండ్స్ అనేది తీసుకొని ఈ విధంగా అయితే సిల్క్ థ్రెడ్ అనేది మనం చేసేసుకొని ఉంచుకోవాలండి గ్లో అప్లై చేసి. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్కి మనం గ్లో అనేది అప్లై చేసి ఈ విధంగా అయితే సిల్క్ థ్రెడ్ని ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ విధంగా బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసిన తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది ఆల్రెడీ ఈ విధంగా అతికించేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేయాలండి. అప్పుడు మనకి అది గ్లూ అనేది ఆరిపోతుంది. అప్పుడు మనకి థ్రెడ్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా అనేది వస్తుంది. ఈ విధంగా సిల్క్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి ఈ వీడియోలో, ఈ విధంగా అయితే చేసుకోవాలి. అండ్ ఒక్కొక్క దాన్ని పక్కకి అంటూ చేసుకోవాలండి. ఒకే చోట అంటే కనుక మనకి బ్యాంగిల్ అనేది ఒక చోట మందంగా వస్తుంది, ఒక చోట ఏమో లైట్గా వస్తుంది. మనం అయితే బ్యాంగిల్ ర్యాపింగ్ అనేది మ్యాక్సిమం అయితే లైట్గా ర్యాపింగ్ చేయాలండి. అంటే మన దార పొగులు అనేది ఒక్కొక్కటి ఒకదాని పక్కనే రావాలి. అలా వచ్చేలా మనం ఫింగర్తో అయితే చేసుకుంటూ ఈ విధంగా అయితే ర్యాప్ చేయాలండి. అలా చేయకపోతే కనుక బ్యాంగిల్కి థ్రెడ్ అనేది ఒక చోట మందంగా అయిపోయి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా అనేది ఉండదండి. విధంగా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ థ్రెడ్ని అయితే లైట్గా అయితే మనం ర్యాపింగ్ అనేది చేయాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, నేను ఏ విధంగా అయితే ర్యాప్ చేస్తున్నానో చూస్తున్నారు కదా అండి. నేను ఒక్కొక్క దాన్ని పక్క పక్కన ఈ విధంగా ఫింగర్స్తో ముందు సెట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్కి అయితే ర్యాప్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి లైట్గా అనేది వస్తుందండి. ఇలా చేస్తే కనుక మనకి ఎక్కడ బ్యాంగిల్కి థ్రెడ్ అనేది మందంగా అయితే అవ్వదు. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఈ విధంగా మనం ఫింగర్తోనే అవన్నీ స్ట్రాండ్స్ అన్నిటిని ముందే సెట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా అయితే ర్యాప్ చేయాలి. ఈ విధంగా ర్యాప్ చేస్తే బ్యాంగిల్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఎక్కడ మనకి థ్రెడ్ అనేది మందంగా అవ్వదు. సో, ఈ విధంగా మనకి బ్యాంగిల్ మొత్తం అనేది ర్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసి గ్లూ అప్లై చేసి
మనకి ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే కనుక కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే నేను పెట్టేసానండి ఫింగర్ పెట్టేసిన తర్వాత దానికి గ్లూ అనేది అప్లై చేసేసి కొంచెం అయితే థ్రెడ్‌ని అయితే అతికించేయాలండి. అతికించేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్‌ని అయితే కట్ చేసేయాలి. అంటే థ్రెడ్ ఎక్కడ మందంగా అవ్వకుండా ఫస్ట్ నుండి సెట్ చేసుకుంటూనే ర్యాపింగ్ అనేది చేయాలండి. అలా చేస్తేనే మనకి బ్యాంగిల్ అనేది చాలా బాగుంటుంది. చాలా నీట్‌గా వస్తుంది ఫినిషింగ్ అనేది. సో, ఈ విధంగా అతికించేసిన తర్వాత నేను ఎక్స్ట్రాస్ ఉన్న థ్రెడ్‌ని అయితే కట్ చేసుకున్నానండి. సో, మనకి బ్యాంగిల్ ర్యాపింగ్ అయితే ఇలా అయిపోయిందండి. ఆల్రెడీ మనం సింగిల్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం కదండీ! వాటికి కూడా ఇదే విధంగా మొత్తం బ్యాంగిల్స్‌కి ర్యాపింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా అయితే గనక బ్యాంగిల్ అనేది ర్యాపింగ్ అయిపోయిందండి. చూస్తున్నారు కదండీ వీడియోలో ఫినిషింగ్ అనేది ఎలా ఉందో. బ్యాంగిల్ అనేది చాలా నీట్‌గా అయితే వచ్చేసిందండి. ఎక్కడ మందంగా అనేది అయితే లేదు. అండ్ నెక్స్ట్ సింగిల్ పీసెస్ కూడా తీసుకున్నాం కదండీ బ్యాంగిల్స్. వాటిని కూడా ఈ విధంగా అయితే ర్యాపింగ్ అనేది చేసేసుకోవాలి. వీటిని ఇలా ర్యాపింగ్ అనేది చేసేసుకొని బ్యాంగిల్స్ అన్నిటిని పక్కనైతే పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ డిజైన్ అయితే చేసుకోవాలండి. సో, ఫస్ట్ నేను బిగ్ బ్యాంగిల్ అనేది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసి డిజైన్ అనేది ఇప్పుడు చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాంగిల్కి అయితే గ్లూ అప్లై చేసి మనం డిజైన్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ నేను బ్యాంగిల్కి ఇటు ఎండ్ అటు ఎండ్ అంటే రెండు వైపులా ఎండ్స్ అనేది నేను ఈ విధంగా ఫస్ట్ గ్లూ అనేది అప్లై చేశానండి. మనకి ఇక్కడ ఫ్లవర్స్ షేప్ లాగా అయితే డిజైన్ వస్తుంది. ఫస్ట్ ఆ ఎండ్కి ఈ ఎండ్కి గ్లూ అప్లై చేశాను. నెక్స్ట్ ఎండ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో 2 టైమ్స్ అంటే మిడిల్లో 2 టైమ్స్ అనేది గ్లూ అప్లై చేస్తున్నాను. అంటే మనకి మొత్తం అటు ఎండ్ ఇటు ఎండ్ ఇవి 2 అవి 2 మొత్తం 6 ఫ్లవర్స్ లాగా వస్తుందండి. మీరు వీడియో చూస్తే కనుక నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. నేను చెప్పేదాన్ని వినడం కంటే మీరు వీడియోస్ చూస్తే కనుక వీడియో అనేది స్కిప్ అనేది చేయకుండా చూస్తే కనుక నేను ఏ విధంగా అతికిస్తున్నాను, ఎక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను, ఏ ప్లేస్లో అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా 6 ప్లేసెస్లో గ్లూ అనేది అప్లై చేశానండి. నేను ఇప్పుడు కుందన్స్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ గ్లూ అప్లై చేసేసాను కదండి 6 ప్లేసెస్లో. అండ్ నెక్స్ట్ నేనైతే కుందన్ అయితే తీసుకున్నానండి. 6 mm కుందన్ అయితే తీసుకున్నాను. ఆ కుందన్ని నేను 6 ప్లేసెస్లో అనేది గ్లూ అప్లై చేసా కదండి, అదే ప్లేస్లో ఈ కుందన్స్ అనేది మొత్తం అనేది ఫస్ట్ అయితే అతికించేస్తున్నానండి. ఈ విధంగా అయితే 6 ప్లేసెస్లో కుందన్స్ అనేది అతికించేసాను. అంటే ఈ విధంగా అయితే అతికిస్తున్నానండి. అండ్ మీకు వీడియో అనేది కొంచెం ల్యాగ్ లాగా అనిపించవచ్చండి. అండ్ మీకు మేకింగ్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలంటే కనుక మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ అనేది చూడాలండి. అప్పుడే మనకి అంటే నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాను, ఎక్కడ అతికిస్తున్నాను, ఏ కుందన్ అనేది యూజ్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ నేనైతే స్టోన్ చైన్, పెరల్ చైన్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే పెరల్ చైన్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం 6 mm కుందన్స్ అనేది అతికించేసాం కదండి, దానికి రౌండ్గా ఈ స్టోన్ చైన్, పెరల్ చైన్ అనేది అతికిస్తానండి. విధంగా పెరల్ చైన్ అనేది ఒక 10 పెరల్స్ వచ్చే విధంగా అయితే నేను కొన్ని పీసెస్ అనేది కట్ చేసేసుకొని ఆల్రెడీ మనం అప్లై చేసాం కదండి, అతికించాం కదండి స్టోన్, అదేనండి కుందన్ని అతికించేసాం కదండి, దానికి చుట్టూ ఈ విధంగా అయితే అతికిస్తున్నానండి. నేనైతే టూత్ పిక్ అనేది యూజ్ చేసి ఈ విధంగా అయితే నీట్గా అతికిస్తున్నాను. మనం ఏదన్నా యూజ్ చేస్తే కనుక ఒక పీస్ అనేది ఏదైనా యూజ్ చేస్తే కనుక మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా అయితే నేను అతికించేస్తున్నాను. అదేవిధంగా ఆల్రెడీ ఇంకో 5 పీసెస్ ఉన్నాయి కదండి, 5 ప్లేసెస్, ఆ ప్లేసెస్లో కూడా ఈ విధంగా అయితే నేను పెరల్ చైన్ అనేది అతికించేస్తున్నాను. అండ్ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. నా వీడియోస్ అనేది ఆల్రెడీ చాలా టైం అని అయితే 6 మంత్స్ వరకు అయిపోయిందండి. బట్ ఇంకా నాకు 70 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కొంచెం సపోర్ట్గా అనేది ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ అనేది చేయడానికి నాకు కూడా కొంచెం హోప్ ఉంటుంది. నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటుందండి. మీకు కూడా తెలుసు కదండి, ఎవరైనా చూస్తూ ఉంటే మనం చేసేది ఏదైనా ఎదుటి వాళ్ళకి నచ్చుతుంటే ఆ వర్క్ అనేది ఇంకొంచెం మంచిగా, ఇంకొంచెం మంచి ఐడియాస్తో, ఇంకొంచెం కొత్తగా చేయాలని అందరికీ అనిపిస్తుందండి. సో, మీరు కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నాకు సపోర్ట్ అనేది చేయగలరండి. ప్లీజ్ అండి. మీరు
ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే నాకు చాలా చాలా సపోర్ట్‌గా ఉంటుందండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్. నెక్స్ట్ మనమైతే మేకింగ్‌లోకి వెళ్ళిపోదామండి. ఆల్రెడీ ఈ విధంగా అయితే 6 ఫ్లవర్స్ అనేది అతికించేసాను కదండీ! ఈ విధంగా అతికించేసిన తర్వాత వాటి మధ్యలో మిడిల్‌లో నేనొక తీగ షేప్ అంటే ఇటు అటు వచ్చినట్టుగా ఒక ఫ్లవర్ షేప్ లాగా, ఒక లీఫ్ షేప్ లాగా నేనైతే అతికిస్తానండి. ఈ విధంగా అయితే మీరు వీడియోలో చూస్తే కనుక నేను ఏ విధంగా అనేది డ్రా చేశాను అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. ఈ విధంగా అతికించేయాలండి. అండ్ నెక్స్ట్ నేనైతే జర్దోసి వైర్ అనేది తీసుకొని ఈ విధంగా నేను ఆల్రెడీ గ్లూ అనేది అప్లై చేశానండి. అప్లై చేసిన వెంబడి ఈ వైర్ అనేది ఈ తీగ అనేది నేను అతికించేస్తున్నానండి. అండ్ ఈ జర్దోసి వైర్ మనకి ఎలా యూజ్ అవుతుందనేది ఒక తీగలాగా యూజ్ అవుతుందండి. ఆల్రెడీ మనం ఫ్లవర్స్ అనుకున్నాం కదండీ కుందన్స్ పెట్టి. దీన్ని తీగ అనేదిలాగా మనం అవుతుందండి. అండ్ నెక్స్ట్ లీవ్స్ అనేది కుందన్స్ లాగా అతికించుకోవాలండి. మీరు వీడియోలో చూస్తే కనుక అర్థమవుతుంది. ఈ విధంగా అయితే అతికించేయాలండి. సేమ్ ఇందాల ఫ్లవర్స్ అయితే ఎలా అతికించేసామో సేమ్ అదే విధంగా అన్ని ప్లేసెస్‌లో ఈ జర్దోసి వైర్ అనేది మనం మొత్తం ప్లేసెస్‌లో అతికించుకోవాలండి. అండ్ నెక్స్ట్ మీరు వీడియో అని పిన్ టు పిన్ అంటే స్కిప్ చేయకుండా కనుక మీరు వీడియో చూస్తే కనుక నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది అర్థమవుతుందండి. ఈ విధంగా అతికించేసిన తర్వాత మనం ఆల్రెడీ షేప్స్ అనేది డ్రా చేసాం కదండి. థ్రెడ్ అనేది అతికించేసాం జర్దోసి వైర్ అనేది. ఆ విధంగా అతికించేసిన తర్వాత ఇక్కడ గ్లూ అనేది అప్లై చేసి నేను డ్రాప్ షేప్ ఉందని అయితే అతికిస్తున్నానండి. సో, ఈ విధంగా అతికిస్తే మనకి ఒక ఫ్లవర్ షేప్, తీగ అండ్ లీఫ్ షేప్ లాగా వచ్చేస్తుందండి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం అయితే మనం ఈ విధంగా రెడీ అనేది చేసుకోవాలి. సో, మనకి బిగ్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కదండీ! వాటిని కూడా ఇప్పుడు రెడీ చేసుకోవాలి. వీటిని కూడా నేను బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. బ్యాంగిల్ తీసుకున్న తర్వాత నేను 4 ప్లేసెస్‌లో అంటే ఈ ఎండ్, ఆ ఎండ్, మిడిల్‌లో గ్లూ అనేది అప్లై చేస్తున్నానండి. గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత మనం కుందన్స్ అనేది అతికించేస్తే మనకి ఈ బ్యాంగిల్ కూడా రెడీ అయిపోయినట్టేనండి. అండ్ వీడియో ఎండింగ్‌లో నా వాట్సాప్ నెంబర్ అయితే షేర్ చేస్తానండి. మీరు దానికైతే గనక మీకు బ్యాంగిల్స్ అనేది కావాలంటే గనక మీరు చెప్పిన విధంగా కస్టమైజేషన్ కూడా చేస్తానండి. సో, మీకు ఆర్డర్ అనేది చేసుకోవాలనుకుంటే కనుక నేను వాట్సాప్ నెంబర్ అనేది వీడియో ఎండింగ్‌లో ఇస్తానండి. మీరు దాన్నైతే ఆర్డర్ అనేది చేసుకోగలండి. వాట్సాప్ అనేది చేయగలరు. మీరు ఆర్డర్ అనేది చేసుకుంటే గనక నేను మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి అయితే మీకు డెలివరీ అయితే చేయబడుతుందండి. నెక్స్ట్ మేకింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా 4 ప్లేసెస్ అప్లై చేసుకున్న తర్వాత నేనైతే ఐ షేప్ కుందన్స్ అనేది తీసుకున్నానండి. ఐ షేప్ కుందన్స్ తీసేసుకొని 4 ప్లేసెస్‌లో ఈ ఐ షేప్ కుందన్ అనేది యూజ్ చేస్తున్నాను, అతికిస్తున్నాను. అండ్ నెక్స్ట్ రౌండ్ షేప్ కుందన్స్ అనేవి 3 mm కుందన్స్ అనేది తీసుకున్నానండి. సో, ఈ రౌండ్ షేప్ కుందన్స్ అనేది మనం ఆల్రెడీ ఐ షేప్ కుందన్స్ అనేది అతికించాం కదండీ! దానికి అటువైపున, ఇటువైపున అనేది ఈ రౌండ్ షేప్ కుందన్స్ అనేది అతికిస్తున్నానండి. మనకైతే ఈ వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ విధంగా అయితే బ్యాంగిల్‌కి మొత్తంకి ఐ షేప్ కుందన్ అనేది అతికించేసిన తర్వాత అటువైపున, ఇటువైపున మనకి రౌండ్ షేప్ కుందన్ అనేది 3 mm అనేది యూజ్ చేశాను. అదైతే అతికించేస్తే మనకి ఈ బ్యాంగిల్ అనేది కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగా సింగిల్ బ్యాంగిల్స్ అనేవి మొత్తం రెడీ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకి గ్లూ అనేది ఆరితే కనుక మనకి బ్యాంగిల్ అనేది ఫినిషింగ్ చాలా చాలా నీట్‌గా ఉంటుందండి. గ్లూ ఆరిపోతే కనుక వైట్‌గా కనిపిస్తుంది. మినిమం 4 to 5 అవర్స్ అయితే గనక అది గ్లూ అనేది ఆరడానికైతే మనం టైం అయితే ఇవ్వాలండి. అప్పుడే కుందన్స్ అనేవి చాలా గట్టిగా అనేది వాటికి అటాచ్ అవుతాయి బ్యాంగిల్స్‌కి. 4 అవర్స్ కుదరకపోతే కనుక మినిమం 2 అవర్స్ అయినా కానీ మనం గ్లూ అనేది ఆరిపోవడానికి మనం టైం అనేది ఇవ్వాలండి. అప్పుడే మనకి మంచిగా లుక్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ కుందన్స్ అనేవి జారిపోకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా చాలా నీట్‌గా ఉంటుంది. గ్లూ దేనికైనా తగిలితే గనక అవన్నీ కుందన్స్ అనేది రాలిపోతూ ఉంటాయండి. ఎందుకంటే గ్లూ అనేది అంత స్టిక్కీగా అటాచ్ అవ్వదు కదండీ ఫస్టే. సో, మనకి గ్లూ అనేది ఆరితేనే ఆ కుందన్స్ అనేవి చాలా స్టిఫ్‌గా వాటికి అతికిపోయి ఉంటాయండి.
ఈ విధంగా సింగిల్ బ్యాంగిల్స్ అనేది 8 బ్యాంగిల్స్ తీసుకున్నాను కదండీ! ఈ 8 బ్యాంగిల్స్ అనేది సెట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం తర్వాత బ్యాంగిల్స్ అనేది ఎలా సెట్ చేస్తామో అనేదైతే నేను మీకు చూపిస్తానండి. అండ్ గ్లూ అప్లై చేయగానే మన హ్యాండ్స్ కానీ ఏదైనా వస్తువులు కానీ తగలకుండా చూసుకోండి. గ్లూ ఆరిపోదు కాబట్టి కుందన్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి. సో కొంచెం నీట్గా అయితే ఉంచుకోండి. సో ఫస్ట్ మనం బిగ్ బ్యాంగిల్ అయితే రెడీ చేసాం కదండి. సో మిగిలిన 4 బ్యాంగిల్స్ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసి పక్కన పెట్టేస్తానండి. మినిమం 2 అవర్స్ అయినా టైం అయితే ఇస్తే కనుక ఇవి ఊడకుండా చాలా నీట్గా స్టిఫ్గా అతికిపోయి ఉంటాయండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి 8 బ్యాంగిల్స్ అనేది సెట్ తీసుకున్నాం కదండి. ఈ విధంగా అయితే వాటిని కూడా రెడీ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా అయితే మనకి బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేనైతే ఏ విధంగా సెట్ చేస్తాను అనేది మీరైతే చూడండి. ఈ విధంగా ఫస్ట్ సింగిల్ బ్యాంగిల్ పెట్టేసి మిడిల్లో 4 బ్యాంగిల్స్ అనేది సింగిల్ బ్యాంగిల్ అనేది పెట్టేసానండి. ఫస్ట్ పెద్ద బ్యాంగిల్ పెట్టాను అండ్ నెక్స్ట్ సింగిల్ బ్యాంగిల్స్ పెట్టి నెక్స్ట్ పెద్ద బ్యాంగిల్ పెట్టానండి. ఇవి 2 హ్యాండ్స్ బ్యాంగిల్స్. అండ్ మీరు ఈ విధంగా కాకపోయినా సింగిల్ బ్యాంగిల్ పెట్టేసుకొని తర్వాత పెద్ద బ్యాంగిల్ అయితే పెట్టేసుకొని కూడా మీరు వీటిని పేర్ అనేది చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ నేను ఇంకో పేర్ అయితే చూపిస్తానండి. వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నానండి. నెక్స్ట్ పెద్ద బ్యాంగిల్ పెట్టాను అండ్ నెక్స్ట్ 2 సింగిల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. తర్వాత పెద్ద బ్యాంగిల్ పెట్టి లాస్ట్లో సింగిల్ బ్యాంగిల్ పెట్టేసానండి. ఈ విధంగా కూడా మనం పేర్ అనేది చేసుకోవచ్చండి. ఈ బ్యాంగిల్ మేకింగ్ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి ఎలా బ్యాంగిల్స్ అనేది సెట్ అనేది ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో అనేది తెలియచేయగలండి. మీరు కామెంట్ అనేది చేస్తే కనుక ఇలాంటి ఐడియాస్ అనేది నేను ఇంకా చాలా ఐడియాస్ అనేది నేను మీకు షేర్ చేయగలనండి. అండ్ నెక్స్ట్ నేను స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ అయితే షేర్ చేస్తున్నానండి. ఆర్డర్ చేయాలనుకుంటే కనుక మీరు నాకు వాట్సాప్ అనేది చేయగలరండి. మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ అనేది చేసి మీకు డెలివరీ అనేది చేయబడుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అనేది చేయగలరండి అండ్ షేర్ అనేది చేయగలరు. మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అనేది చేయడానికి నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుందండి. ప్లీజ్ అండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయగలరండి. ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇలాంటి చాలా వీడియోస్ అనేది నేను షేర్ చేయగలను. చాలా ఐడియాస్ అనేది మీకు షేర్ చేయగలనండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ అనేది షేర్ అనేది చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది అయితే చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయగలరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.